ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఒక్కటే, ఐకమత్యంగా ఉందాము. వచ్చే 2029న ఖచ్చితంగా జగనన్నని మనందరూ సీఎంగా చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ 6 నెలల్లోని మనం చూస్తున్నాము ఎన్ని అవుతున్నాయి, ఎలా అవుతుంది, ప్రజలు కానీ రైతులు కానీ కరెంటు బిల్లు గురించి కానీ ఎన్ని అవుతున్నాయి మనందరూ చూస్తున్నాము. ఇవన్నిటికీ వాళ్ళందరికీ విమోచనం కలగాలి అన్న, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మనందరూ చూడాలన్నా జగనన్న మళ్ళీ సీఎంగా రావాల్సిందే. కాబట్టి వచ్చే ఎన్నికల వరకు అన్నగారు చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉండే పార్టీ కాదు, కార్యకర్తలతో ఉండే పార్టీ అని ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనందరి ఆశయం ఒకటే, మనందరి ధ్యేయం ఒకటే, 2029న ఖచ్చితంగా జగనన్నని మళ్ళీ ఇంకొకసారి సీఎం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ సందర్భంగా మనందరం కూడా ఇప్పుడు కలిసాం. ఇది ఎన్నికలైన తర్వాత ఇది మొదటిసారి కలడం కాదు, మనం చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కలిసాం. దీనికి ముందుగా మీ అందరికీ కూడా ఒక విషయంలో మనందరినీ అభినందిస్తున్నాను, పార్టీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎన్నికలు 6 నెలలు అయిన తర్వాత ముందుగా మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ ప్రోగ్రాంను పిలిపించారు. మన 13వ తారీఖు నాడు ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద, ఆ సమస్యల పట్ల జిల్లా కేంద్రాలన్నిటికీ పోయి ఆ కలెక్టర్ల దగ్గర వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీర్చుకునే మరి ఏర్పాటుని తీసుకునేటట్లు చేయమని ఆయన ఆదేశించారు. ఆ నిర్ణయం తీసుకున్న పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పుకుంటా మనం విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, పాడేరు ఈ జిల్లాల్లో తూచా తప్పకుండా 100% మీ అందరూ కూడా అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని మీ రాష్ట్రం అంతా విజయవంతం జరిగింది. ముఖ్యంగా మన విశాఖపట్నంలో కూడా మరి జరిగింది. దానికి ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది అనుకున్నారు అయిపోయింది, ఏమైపోలే. ఎప్పుడు అయిపోద్దంటే గెలిచిన ప్రభుత్వాలు ప్రజల గురించి ప్రజల గురించి పట్టించుకుంటే అవుతాయి. ఈ ప్రభుత్వానికి ప్రజలతో సంబంధం లే. వాళ్ళు ఎంతసేపు ఈ మీడియాలు పట్టుకోవడం, ఈ ప్రచార మాంద్యాలను ఓ అని గైడ్ చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటుంది. కానీ మనం అనుకున్నాం, చాలామంది అన్నారు కొన్నాళ్ళు ఆగితే బాగున్ను ఇవన్నీ అని. కానీ రాజకీయ పార్టీ తాలూకా పరిస్థితి ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సామరస్యంగా శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. మళ్ళీ అలాంటి కారణాలు జరగకుండా ప్రజల తరఫున మనం పోరాటం చేయాలి. ప్రజలంటే అందరూ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఒకేసారి వచ్చి గొంతెత్తలేరు. వాళ్ళ తరఫున రాజకీయ పార్టీలు గొంతెత్తి మాట్లాడుతుంటాయి. అవసరం వస్తే విప్లవం నాడు వస్తే అందరూ 5 కోట్ల మంది ఒకేసారి తిరుగుబాటు చేస్తారు. కాబట్టి దాని తరఫున మనం మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అలాగే రేపు 27వ తారీఖున విద్యుత్ శక్తి మీద దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం. అది ఇవాళ రేపు మళ్ళీ డిస్కస్ జరుగుతుంది. అది మనం ఎస్సీ ఆఫీస్లో వెళ్దాం అనుకున్నాం. ఇంకా దాని గురించి కూడా డిస్కస్ జరుగుతుంది. ఆ కార్యక్రమం కోసం మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ మనం పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి సమాయత్తం అయ్యేటట్లు ప్రతి జిల్లా అంతా కూడా దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. దయచేసి దీంట్లో ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరూ క్రియాశీల కార్యకర్తలు అందరూ కూడా ఒకరి మనసు కానీ ఒకరి తాలూకా వాయిస్ కానీ బయటకు వస్తే అది 100 మందికి 1000 మందికి వెళ్ళే సందర్భం ఉంది. ఇక్కడ అలాంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. రాజకీయాలు కొత్త కాదు మనకి. కాబట్టి ఇవాళ ఈ ఆఫీస్తో చేసుకోవడం, మళ్ళీ మన అందరం కలవడం, అలాగే మన ఇన్ఛార్జ్ విజయసాయి గారు కూడా మనతో కలిసి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అయితే మా అమరు వచ్చి మాట్లాడాడు. నేను వచ్చేప్పుడు మాట్లాడుతున్నాడు. ముందేం మాట్లాడి వినలేదు, కానీ నేను వచ్చేప్పుడు మాట్లాడమని విన్నాను. ఏంటన్నాను, మేము ఖాళీగా ఉన్నాము ఏంటి, మాకు వచ్చి ఇప్పుడేమి పెళ్ళిళ్ళు లేవు, పేరెంట్గా లేవు, మీరు పిల్లగానే వచ్చేస్తాము, మీతో కష్టపడి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు కష్టపడి తిరగడం కాదు. భగవంతుడు రేపు మళ్ళీ మనకు అది మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారు. మళ్ళీ మనం అందరం కూడా గౌరవమైన స్థానాల్లో ఉంటాం. అప్పుడు వచ్చి వాళ్ళతో మమేకమే ఉండే పరిస్థితులు మనందరికీ ఉండాలి. ఆ నమ్మకాన్ని వచ్చి కేడర్లో మనం కల్పించుకోవాలి. ఆ నమ్మకం వస్తే ఆటోమేటిక్గా ఆ కార్యక్రమం అయిపోతుంది. ఆ నమ్మకం రావాలి. ఇవాళ మాకు అందరికీ కూడా వేదిక మీద కొంచెం అనుకుంటున్నాను, సారీ ఏమైనా ఫీల్ అయితే ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. వేదిక మీద వాళ్ళందరూ
మా అందరికీ పరిపక్వం వచ్చింది, మాకు కొద్దిగా అవగాహన వచ్చింది. కాబట్టి డోంట్ వరీ, అన్నీ కూడా మంచి దొరుకుతాయి రాబోయే కాలం. అంతా కూడా ఏమనుకోవద్దు. మీ మనసులో ఏముందో ఆ ప్రకారమే పార్టీ కానీ, ఆ ప్రకారమే మీ పెద్దలు కానీ అందరం కూడా అదే రీతిలో మేము అందరం ప్రవర్తిస్తామని, మీకు మీ తాలూకా కష్టంలో సుఖంలో పరవరు పాలు పంచుకుంటామని, అధికారం ఉన్నా లేకపోయినా ఉంటామనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ, మళ్ళీ ఒకసారి మీ అందరికీ పార్టీ మరి కార్యాలయం మరి పునఃప్రారంభించుకున్న ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దీన్ని నడిపిస్తున్న మన పార్టీ కార్యవర్గానికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్.